మారిషస్ సార్వభౌమత్వం కాపాడుకునేందుకు భారత్ అండగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఇంధన భద్రతపై ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. వరదలతో నష్టపోయిన ఉత్తరాఖండ్కు 1200 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. ఓట్ల చోరీతోనే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ చర్చనీయాంశమైందన్నారు. యూపీ వారణాసిలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం డెలిగేట్స్ టీంతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఎనర్జీ, రీసెర్చ్, టెక్నాలజీ సహా పలు అంశాలపై ఇరు దేశాల మధ్య అగ్రిమెంట్లు జరిగాయి. మారిషస్ కు భారత్ అందిస్తున్న సహకారంపై ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 16 వరకు భారత్లో మారిషస్ ప్రధాని టూర్ కొనసాగనుంది. మారిషస్ సార్వభౌమత్వం కాపాడేందుకు ఎల్లప్పుడూ భారత్ అండగా ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. హిందూ మహాసముద్రంలో ఆ దేశ హక్కుల పరిరక్షణకు సహకారం అందిస్తామన్నారు. ఇంధన భద్రతపై ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఈఈజెడ్ హైడ్రోగ్రఫీ డేటా కోసం జాయింట్ సర్వే చేపడతామన్నారు. మారిషస్ లో కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మారిషస్ స్టాండర్డ్ వాటర్ ఫాల్ దగ్గర 17.5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కు సహకారం అందిస్తామని చెప్పారు మోదీ. आज हमने द्विपक्षीय सहयोग के सभी पहलुओं की विस्तृत समीक्षा की। मॉरिशस के विकास में एक विश्वसनीय और प्राथमिक साझेदार होना भारत के लिए गर्व की बात है। आज हमने मॉरिशस की आवश्यकताओं और प्राथमिकताओं को ध्यान में रखते हुए एक स्पेशल इकोनॉमिक पैकेज पर निर्णय लिया है। వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్ కు తక్షణ సాయం కింద 1200 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని మోదీ. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున సాయం అనౌన్స్ చేశారు. ఉత్తరాఖండ్ లో పర్యటించిన ప్రధాని మోదీ డెహ్రాడూన్లోని చమోలి, ఉత్తరకాశీ జిల్లాల్లో వరద నష్టంపై రివ్యూ చేశారు. డెహ్రాడూన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలతో భేటీ అయ్యారు ప్రధాని. నేపాల్లో పరిస్థితులను విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బీహార్లో మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. నేపాల్లో వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణ జరగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. हेल्प लाइन भी शुरू की गई है। अगर किसी को भी किसी प्रकार की वहाँ चिंता हो, कोई वहाँ हो, तो अवश्य जानकारी दें उस हेल्पलाइन पे। हमारे सब लोगों को वापस लाने में और नेपाल में जल्दी से जल्दी शांति बने, जल्दी से जल्दी व्यवस्थाएं ठीक हो। రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లను ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థాన్ జైపూర్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను సమీక్షించి రైల్వే అధికారులతో మాట్లాడారు అశ్విని వైష్ణవ్. ఢిల్లీ నుంచి జైస్మలేర్కు రాత్రిపూట రైలు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జోధ్పూర్ నుండి ఢిల్లీకి కొత్త వందే భారత్ రైలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. బికనీర్ నుండి ఢిల్లీకి వందే భారత్ రైలు మార్గంపై సమీక్షించారు వైష్ణవ్. डेली यहाँ पर 12 से 18 गाड़ियाँ मेंटेन हो सके वैसी व्यवस्था की जा रही है। इसमें वंदे भारत भी मेंटेन होगी और कई दूसरी तरह की गाड़ियाँ मेंटेन होगी। लाभ इससे ये मिलेगा, आने वाले समय में और नई गाड़ियाँ चालू कर सकते हैं। ఓట్ల చోరీతోనే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనేది వాస్తవమని చెప్పారు లోక్సభ ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ఓ చర్చనీయాంశమైందన్నారు. ఓటు ఎట్లా చోరీ జరుగుతుందో ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు రాహుల్. पूरे देश में नारा चल रहा है, वोट चोर गद्दी चोर का नारा चल रहा है। सच्चाई है और हम आपको दिखाएंगे। हिंदुस्तान के युवा आप अच्छी तरह सुनिए, सच्चाई है कि वोट चोरी करके सरकारें बन रही हैं। हम गारंटी करके आपको प्रूफ देने वाले हैं। बीजेपी के लोग एजिटेट हो रहे हैं, मैं उनसे कहना चाहता हूं आप एजिटेट नहीं होइए, क्योंकि हाइड्रोजन बम जब आएगा सारा का सारा साफ हो जाएगा। ఎస్ఐఆర్ కు గుర్తింపు డాక్యుమెంట్ గా ఆధార్ ను సుప్రీంకోర్టు అనుమతించడాన్ని స్వాగతించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎస్ఐఆర్ ను ఆర్జేడీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న తేజస్వి బీహార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియపైనే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు తేజస్వి యాదవ్. देखिए, न्यायालय को धन्यवाद देना पड़ेगा कि अब एसआईआर कहीं भी होगी तो आधार कार्ड एज अ डॉक्यूमेंट
बन गया है। इलेक्शन कमीशन का कहना है कि ये फर्जी वोट से नरेंद्र मोदी प्रधानमंत्री बने हैं, यही ना बात कर रहे हैं वो लोग। तो ठीक है, एसआईआर का कोई विरोध थोड़ी कर रहा है, हम लोगों ने तो प्रक्रिया का विरोध किया था और उसमें सुप्रीम कोर्ट ने लतार मारी इलेक्शन कमीशन को। మహారాష్ట్ర గవర్నర్ పదవికి రిజైన్ చేశారు సిపి రాధాకృష్ణన్. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.